నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ, రాయలసీమ ఇన్ఛార్జి సివిల్ రక్షణ తరపు నుంచి మాట్లాడుతున్నాము. మన శైలేష్ పార్ట్నర్ అన్నగారు ముంబై నుంచి చెన్నైకి వెళ్తుండగా దారి మధ్యలో టోల్గేట్ దగ్గర కొంతమంది డ్రైవర్ దుండగులు దాడి చేశారు. అదేవిధంగా అన్నగారికి బాగా దెబ్బలు తగిలాయి. గుంటకల్ పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్లు పరారీలో ఉన్నారు. ఎస్ఐతో సిఐతో మాట్లాడాము. సాయంత్రం 4 గంటలకు పిలిపిస్తామన్నారు. అదే బండి కూడా డ్యామేజ్ చాలా జరిగింది. గ్రూప్లో వేయగానే అన్వర్ బాషా అన్న గారు గ్రూప్లో వేయగానే సేఫ్టీ అసిస్టెంట్ అధ్యక్షులైన అన్వర్ బాషా గారు గ్రూప్లో వేయగానే మేమంతా స్పందించాము. అదేవిధంగా కర్ణాటక నుంచి డ్రైవర్స్, గుత్తి నుంచి, తాడపత్రి నుంచి లోకల్ డ్రైవర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చారు. ఆ డ్రైవర్స్ సాయంత్రం 4 గంటలకు పిలిపిస్తామన్నారు ఎస్ఎస్సిఐ గారు. వచ్చిన తర్వాత వాళ్ళని కేసు ఎఫ్ఐఆర్ చేపించేసి ఇక్కడ ఢిల్లీకి, అదేవిధంగా అన్నగారు ఢిల్లీకి కేసు పెట్టించుకుంటామన్నారు. చూడండి, మనం డ్రైవర్ సోదరులు ఎంత సక్రమంగా వెళ్ళినా కూడా మన చుట్టూ ప్రమాదాలు ఎలా పోల్చి ఉన్నాయో మన డ్రైవర్లే మన శత్రువులుగా మారుతున్నారు. ఈ విధంగా దీన్ని ఎంతో బాధాకరమైన విషయము. దీన్ని ఖండిస్తూ మేమంతా ఇక్కడికి వచ్చాము. అన్నగారికి మేము మద్దతుగా ఉంటాం. జై సేఫ్ డ్రైవర్, జై సేఫ్ డ్రైవర్.